Hi Adarsh. Asri. ఆయన ఎలా నా బాగున్నారు మీతో బాగుంటుంది చాలా రోజుల మీద వీడియోలో మాట్లాడతాను అయితే ఇంకా చూసిస్తారు కదా ఇప్పుడైతే ఏ ఊరు కాజా టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నామండి ఇంకా వర్షం పడుతుంది అక్షయ కాడికి వెళ్తామని లేకపోతే వర్షం పడుతుంది ఎందుకని చెప్పైతే ఇంకా అందుకని చెప్పైతే చూసారు కదా అక్షయకైతే ఇంకా అక్షయం అనేది చేసినట తొలగూరు కాడ ఉండేవాడు కదండి ఇంకా అక్కడ ముందైతే ఇంక ఇప్పుడైతే మడికి ఒక్కడే ఉన్నాడని చెప్పి మేమైతే మడికి ఇంకా అక్షయ కాడికి అయితే వెళ్తున్నాము ఈ లోపలైతే పిల్లలు వచ్చేసాడు వాతావరణానికి అయితే మడికి ఇంకా చలిగా ఉంది ఇంకా అక్షయ కాడికి వెళ్ళిన తర్వాత మరి అక్షయ గట్టం ఎక్కడ ఏదైనా అనేది కూడా Baby. Adarsh. Mana సమోసా ఓకేనండి ఇంకా అక్షయ్కి బాగలేదని చెప్పేసి ఇంకా ఊరికైతే వెళ్తుంటే దారిలో అయితే బీభత్సంగా అయితే వర్షం పడుతూ ఉంది ఎంత వర్షం పడుతుందంటే ఫుల్గా వర్షం పడుతుందండి ఇంక ఈ వర్షం నుంచి మేము తప్పించుకునేది ఎప్పుడు మరి చిన్న కొడుకు కాడికి వెళ్ళేది ఎప్పుడు నేను చూద్దాం ఇంకా ఈ వర్షానికి వేడిగా సమోసాలు అయితే తీసుకొని ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళకైతే పెట్టించేసాను ఇంకా వర్షం కూడా చాలా పడతా ఉంది చూసారు కండి నా చెప్పులు అంత ఎంత కదండి ఇంకా అక్షయకి అయితే బాగోదని చెప్పి ఇంకా అకస్మాత్తుగా అయితే మడికి అయితే ఎవరు ఉండండి పాతూరు రోడ్డు కాడ ఉన్నారని ఇంకా అక్కడికైతే వెళ్ళబోతున్నాను ఇప్పుడే కరెక్ట్ వర్షం తగ్గినట్టుంది బయలుదేరుతాను ఇంకా ఒక 10 నిమిషాలు అయితే ఇంకా మరి అక్షయ కోసం అని చెప్పి ఇంకా ఈ వానకం కూడా లేకపోతున్నాను రేపు పన్నెండు కానీ ఎక్కడో వినపడుతున్నట్టుంది నాకైతే మరి మాట నా మాట ఎవరిలో కూడా వినపడుతున్నట్లేదు బయలుదేరదాం ఇంకా కూడా రావట్లేదు నాకు ఓకేనండి ఇంకా వర్షంలో అయితే తడుచుకుంటూ అయితే వచ్చేసాము ఇంకా ఎలాగోలా ఇంకా రాగానే అయితే మన అక్షయ్ అయితే ఎలా ఉన్నాడు చూసాను అక్షయ్ ఏంట్రా ఇంకా ఎప్పుడైనా వచ్చే ముందు చూపిస్తాను ఇంకా ఇప్పుడే డస్ట్ మిస్ ఇంక ఇప్పుడేనండి ఇంకొచ్చింది ఇంకా మా అక్కడికి వచ్చేసి మా అమ్మ మా నాన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి చూసుకొచ్చేసారంట ఇంక ఈ లోపు అయితే మేము కూడా తడుచుకుంటూ అయితే వచ్చాం కదా ఇప్పుడు మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యాము ఇంకా మా అక్కని చూసాకే వాళ్ళ అన్నయ్యని వాళ్ళ అంత అక్కని చూసాక అబ్బు ఇంక వచ్చేసాకే వాడికి జ్వరం కూడా తగ్గింది అంటే పిల్లలు కదండి ఇంక ఇంటికాడైతే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు
ఇక్కడైతే పాపం ఒక్కడయ్యాక అమ్మ వాళ్ళ కాడ ఇంకా బిగ్గీసమంటూ ఉన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి దిగులు జ్వరం అయితే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఇంకా దేవుని దయవల్ల అయితే జ్వరం అయితే తగ్గుతూ ఉంది. ఇంకా పొద్దున్నైతే మళ్ళీ లేచి వెళ్ళాలా. ఇంక ఇంటికాడ పొలం పనులు అంతే ఉన్నాయండి. ఇంకా పొలం పనులు అయితే చూసేసుకోవాలా. మా ఆయన వచ్చేసి తడిచాడు కదా, ఇంకా ఆయన మెలకు లేదు. ఇంకా అసలు చలికి అస్సలు కొండలేడు. ఎంత ఎండలైనా ఆయన పనిచేస్తాయి కానీ వానకి చలికి అస్సలు కొండలేడండి. ఇంక అందుకని చెప్పేసి ఆయన శుభ్రంగా గుడ్లని ఇడ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దుప్పటైతే కప్పేసాడు. ఇంక ఇప్పుడు అలా లేకూడండి పాపం. పొద్దున అనగా చాలా పని అయిపోయింది ఈరోజు. 8 ఎకరాలు మందు వేసాము, ఆయన ఒక్కడే వేసి వచ్చాడు. ఇంకా 6 కట్టలు అయితే నేను మా వారు వెళ్ళి చిమ్మొచ్చాము. ఇంకా చిమ్మి ఇంకా పిల్లలు రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయలుదేరితే వచ్చేసాము. ఇంకా దేవుడి దయ వల్ల ఇంకా వర్షం అక్కడ కాజాకాడే ఎక్కువ పడింది శాతం అయితే. ఇంకా వచ్చే కొంది లైట్గా తుప్పర్లు పడతా ఉన్నాయి. ఇంకా ఉండే కొంది ఎక్కువ అవుతుందిలే అని చెప్పేసి ఇంకా పండ్ల కాడే వచ్చేసాము అంతే. ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇంకా పక్క అయితే రెడీ చేస్తున్నారు. మక్ష వచ్చేసి ఆడుకుంటా ఉన్నాడు, చూసేయండి. హాయ్ హాయ్. అబ్బో స్వైడర్ మ్యాన్ ఉందని ఇక్కడ. ఏ చెప్పి స్వైడర్ మ్యాన్ చెప్పి. అబ్బో తాత కనిపించండి కారు. అబ్బో ఎన్నే మరేం చెప్పారు వాడికి? పాప మా నాన్న వీడి కోసం వీడు ఉన్నాడని ఎంత భయపడుతున్నాడు పాపం. నిద్ర కూడా పడట్లేదా? వాళ్ళ అయ్యి కూడా నిద్ర బాగుండా అమ్మ ఎట్టుందని బేకొచ్చాడు అమ్మ వానలో పడి. కారా పోదు అక్కడ తాగమ్మ పాలు. ఓకేనండి. మేము కూడా చాలా టైర్డ్ అయిపోయాను, నిద్ర వస్తుంది. ఇంకా పని చేసి వచ్చేసాం కదా, ఇంకా డైరెక్ట్గా అయితే ఇంకా అక్షయ్ కాడికి అయితే వచ్చాము. దేవుడి దగ్గర వాడికి కూడా ఫేవర్ అనేది ఏం లేదు. ఇంకా పొద్దున్న లేసి అయితే వెళ్ళాలా. సరే, నాకు ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయండి. కొత్త వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మా ఫ్యామిలీ తరపున మీతో షేర్ చేసుకుంటున్నాం, అంతకుమించి ఏం లేదు. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి. వీలైతే మంచి కామెంట్ చేయండి, కానీ నేను ఇంకా ఏం రెడీ చేయాలో కామెంట్ చేయండి, ఆ విధంగా ట్రై చేస్తాను. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ. బాయ్.